అవర్ ఛానల్. ఈ వీడియోలో ఏపీ పీజీ ఈసెట్ 2024 గేట్ జీపాట్ క్వాలిఫైడ్ క్యాండిడేట్స్కి మనకి అఫీషియల్గా రిజిస్ట్రేషన్ అయితే ఓపెన్ చేశారు వెబ్సైట్. సో ఇవాళ నుంచి అయితే మనకి రిజిస్ట్రేషన్ స్టార్ట్ అవుతుంది. సో ఒకసారి నోటిఫికేషన్ అయితే మనం చూద్దాం, డీటెయిల్ నోటిఫికేషన్. సో ఇక్కడ నోటిఫికేషన్లో మనకి చూస్తే ఫర్ ఎంటెక్ ఎంఫార్మ్ ఫార్మ్ డి కోర్సెస్ ఇన్ యూనివర్సిటీస్ అండ్ అఫిలియేట్ ప్రైవేట్ ఇంజనీరింగ్ ఆర్ ఫార్మసీ కాలేజెస్ ఇన్ స్టేట్ ఆఫ్ ఏపీ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అండ్ వెబ్ కౌన్సిలింగ్ స్కెడ్యూల్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూస్తే రిజిస్ట్రేషన్ ఫర్ గేట్ జీపాట్ క్యాండిడేట్స్ వచ్చేసి 21 ఆగస్ట్ నుంచి 23 ఆగస్ట్ వరకు అయితే ఉంది. రిజిస్ట్రేషన్ ఫీ వచ్చేసి ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి 300 రూపీస్ అండ్ అదర్ కేటగిరీ వాళ్ళకి 600 రూపీస్ అయితే ఇచ్చారు. అండ్ వెబ్ కౌన్సిలింగ్ కూడా మనకి డేట్స్ ఇక్కడైతే ఇవ్వడం జరిగింది. సో స్టార్ట్ వచ్చేసి 25th నుంచి స్టార్ట్ అవుతుంది అండ్ 28th వరకు ఎండ్ అవుతుంది. ఏదైతే వెబ్ కౌన్సిలింగ్ రిజిస్ట్రేషన్ అండ్ ఏపీపీజీ సెట్ కూడా మనకి 4th సెప్టెంబర్ నుంచి 6th సెప్టెంబర్ వరకు వస్తుంది. సో ఇక్కడైతే మనకి రెండు ఇచ్చారు. ఏదైతే మనకి వెబ్ కౌన్సిలింగ్ స్టార్ట్ డేట్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో వెబ్ కౌన్సిలింగ్ ఫీ వచ్చేసి చూసుకుంటే ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి 500 రూపీస్ ఉంది అండ్ అదర్ కేటగిరీస్కి 1000 రూపీస్ అయితే ఉంది. అఫీషియల్ మనకైతే వెబ్సైట్ అయితే కింద అయితే ఫుల్ డీటెయిల్స్ ఇక్కడ అఫీషియల్ వెబ్సైట్లో ఉన్నది అంటున్నారు. ఇంకో ఇక్కడ ఇది వచ్చేసి మనకి అఫీషియల్ వెబ్సైట్. సో ఈ లింక్ డిస్క్రిప్షన్లో మీకు ప్రొవైడ్ చేస్తాను. నెక్స్ట్ వచ్చేసి ఇంపార్టెంట్ డేట్స్ ఒకసారి చూసుకుందాం క్లియర్గా. సో ఇక్కడ చూస్తే క్లియర్గా డేట్స్ అయితే ఇవ్వడం జరిగింది గేట్ అండ్ జీపాట్ వాళ్ళకి అండ్ ఏపీ పీజీ సెట్ 2024 అడ్మిషన్స్ వాళ్ళకి. సో ఇక్కడ క్లియర్ డీటెయిల్స్ తీసుకోండి, మీరైతే స్క్రీన్ షాట్ చూసుకోవచ్చు లేదా అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి మీరైతే క్లియర్గా చూసుకోవచ్చు. సో ఇన్ కేస్ ఇన్ డీటెయిల్గా మనకి అఫీషియల్గా నోటిఫికేషన్ వచ్చిన తర్వాత నేను ఇంక ఇన్డెప్త్ వీడియో అయితే చేస్తాను. సో కౌన్సిలింగ్ రిలేటెడ్. సో ఇప్పుడు ఏపీ పీజీ సెట్ వాళ్ళు ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలో దాని గురించి చెప్తాను మీకు సింపుల్గా. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇక్కడ మీకు 4 స్టెప్స్ అయితే ఉంటాయి. స్టెప్ 1, స్టెప్ 2, స్టెప్ 3, స్టెప్ 4. స్టెప్ 1 వచ్చేసి ఫీ పేమెంట్, స్టెప్ 2 వచ్చేసి నో యువర్ పేమెంట్ స్టేటస్, స్టెప్ 3 ఫిల్ ఆన్లైన్ అప్లికేషన్ ఓన్లీ ఆఫ్టర్ ఫీ పేమెంట్, స్టెప్ 4 వచ్చేసి ప్రింట్ అప్లికేషన్ ఫామ్ ఓన్లీ ఆఫ్టర్ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్ ఫామ్. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ స్టెప్ 1 మీద క్లిక్ చేస్తే మీరు సింపుల్ ఫస్ట్ ఇక్కడ చెక్ బాక్స్ మీద మీరు చెక్ చేసుకోవాలి అండ్ ఇక్కడ మీరు గేట్ క్వాలిఫైయరా జీపాట్ క్వాలిఫైయరా దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ దాని తర్వాత ఇక్కడ మీ యొక్క హాల్ టికెట్ గేట్ కానీ జీపాట్ కానీ మీరు ఏది సెలెక్ట్ చేసుకుంటే దాని రిలేటెడ్ హాల్ టికెట్ నెంబర్, మీ యొక్క నేమ్ యాజ్ పర్ ఎస్ఎస్సి అండ్ డేట్ ఆఫ్ బర్త్ యాజ్ పర్ ఎస్ఎస్సి అండ్ మొబైల్ నెంబర్ ఏదైతే వర్క్ అవుతుందో ఇక్కడ మొబైల్ నెంబరు మీ నెంబర్ అయినా కావచ్చు, మీ ఫ్యామిలీలో ఫాదర్ మదర్ కానీ రిలేటివ్స్ కానీ ఏదన్నా నెంబర్ ఇస్తే వాళ్ళ రిలేటెడ్గా మీరు అయితే ఇక్కడ చెక్ చేయండి. అండ్ ఆల్టర్నేటివ్ మొబైల్ నెంబర్ అనేది ఇవ్వకపోవచ్చు. ఇదైతే మనకి కంపల్సరీ అయితే కాదు. అండ్ ఈమెయిల్ ఐడి ఈజ్ ఇంపార్టెంట్. సో ఓటీపీస్ కానీ ఇలాంటివన్నీ ఈమెయిల్కి వస్తాయి. అండ్ కేటగిరీ, సో కేటగిరీ బేస్ చేసుకొని మీకు ఫీ పేమెంట్ అయితే ఉంటుంది కాబట్టి మీరైతే జాగ్రత్తగా సెలెక్ట్ చేసుకోండి కేటగిరీ. అండ్ ఇక్కడ క్వాలిఫైయింగ్ డిగ్రీ చూస్తే మీకు వేరియస్ డిగ్రీ ఆప్షన్స్ అయితే ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి. సో మీరైతే వీటిలో ఏదైనా ఒక డిగ్రీ అయితే మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. సెలెక్ట్ చేసుకున్న తర్వాత స్పెషలైజేషన్ మీరు సెలెక్ట్ చేసుకోవాలి దాన్ని. సో నేను బీడీఎస్ సెలెక్ట్ చేస్తాను, ఇక్కడ బీడీఎస్ డెంటల్ పెట్టాను. సో ఇప్పుడు నేను క్రెడిట్ కార్డ్ ఇక్కడ నేను జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఓసియన్స్కి ఇక్కడ చెక్ చేశాను. సో ఇక్కడ డెబిట్ కార్డ్కి ఒక పేమెంట్ ఉంది, ఇక్కడ క్రెడిట్ కార్డ్ చూస్తే మీకు పేమెంట్స్ అయితే ఉన్నాయి. సో ఇక్కడ మీరు క్యాష్ చేంజ్ చేసే కొద్దికి ఇక్కడ మీకు మనీ అయితే చేంజ్ అవుతుంది. ఇక్కడ చూస్తే మీరు వన్స్ ఇదంతా ఫిల్ చేసిన తర్వాత మీరు పేని క్లిక్ చేసి పేమెంట్ చేసిన తర్వాత సక్సెస్ఫుల్ పేమెంట్ అయితే కనుక సో మీకైతే రిజిస్ట్రేషన్ అయితే ఒక ఐడి వస్తుంది. సో ఐడిని మీకు దగ్గర అయితే పెట్టుకోండి, ఒక స్క్రీన్ షాట్ అయితే తీసుకొని రెడీ పెట్టుకోండి. వన్స్ స్టెప్ 1 అయిపోయిన తర్వాత స్టెప్ 2కి వెళ్ళి ఇక్కడ జస్ట్ మీకు ఇందాక హాల్ టికెట్ నెంబర్ ఒక వస్తుంది. ఏదైతే హాల్ టికెట్ నెంబర్ మీరు ఇచ్చారో జీపాట్ గేట్ది అదను మీ యొక్క మొబైల్ నెంబర్ ఇచ్చి చెక్ పేమెంట్ స్టేటస్ మీద క్లిక్ చేస్తే మీరు పేమెంట్ సక్సెస్ అయిందా ఫెయిల్ అయిందా తెలిసిపోతుంది. సక్సెస్ అయితే స్టెప్ 3కి వెళ్తారు. సక్సెస్ అవ్వకపోతే వెయిట్ చేయండి కొంచెంసేపు, సో దట్ ఒక 24 అవర్స్లో మీకు ఆటో అప్డేట్ అవుతుంది. అండ్ స్టెప్ 3లో ఏంటంటే ఇక్కడ వచ్చేసి మెయిన్ మనకి ఏదైతే మీరు పేమెంట్ చేసిన తర్వాత మీకు ఒక రెఫరెన్స్ ఐడి అయితే వస్తుంది. సో ఆ రెఫరెన్స్ ఐడి మీ మొబైల్కి కూడా సెండ్ చేస్తారు, లేదంటే మీరు ఒక స్క్రీన్ షాట్ అయితే తీసుకోవచ్చు. అది అక్కడ ఆ స్క్రీన్ షాట్ ఏదైతే మీరు ఆ పేమెంట్ రిఫరెన్స్ ఐడిని ఇక్కడ ఎంటర్ చేసి ఇక్కడ జీపాట్ హాల్ టికెట్ ఆర్ గేట్ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసి మీ మొబైల్ నెంబర్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి ప్రొసీడ్ టు ఫిల్ అప్లికేషన్ క్లిక్ చేయాలి. సో ఈ ఈ ప్రాసెస్ మొత్తం చేసిన తర్వాత మీకు ఏంటంటే మీకు ఒక ఫామ్స్ అయితే చూస్తుంది, మొత్తం ఈ డీటెయిల్గా అయితే ఫిల్ చేయాలి. నేను ఆల్రెడీ లాస్ట్ ఇయర్ అయితే దీని డీటెయిల్గా నేను వీడియో అయితే చేశాను. సో ఇన్ కేస్ మీరు కుదిరితే ఆ వీడియో చూడండి. సో ఇన్ డీటెయిల్గా మీకు అర్థమైపోతుంది సింపుల్గా. వన్స్ అంతా ఫిల్ అయిపోయిన తర్వాత అప్లికేషన్ ఫామ్ని మీరైతే ప్రింట్ తీసుకోవచ్చు డీటెయిల్గా. సో ఇక్కడ మీకు ఏంటంటే రిజిస్ట్రేషన్ నెంబర్ అని ఒక నెంబర్ అయితే మీకు సెండ్ చేయడం జరుగుతుంది. సో ఈ నెంబర్ మీకు మెయిన్ ఇప్పటి నుంచి. సో కౌన్సిలింగ్ కూడా మీకు చాలా వరకు ఉపయోగపడతాయి ఈ నెంబర్స్ అనేవి. సో ఇది ఫ్రెండ్స్. సో ఇలా అయితే మీకు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ఏపీ పీజీ సెట్ గేట్ జీపాట్ వాళ్ళు. అండ్ అప్కమింగ్గా నేను క్లియర్గా ఇన్ డెప్త్ వీడియోస్ అయితే తీసుకొస్తూ ఉంటాను మీకు. సో మన ఛానల్ ట్యూన్ చేస్తూ ఉండండి. సో వేరే వీడియోస్ చూస్తూ ఉండండి. సో కౌన్సిలింగ్ ఎలా చేసుకోవాలని ఆల్రెడీ చాలా వీడియోస్ అయితే మన ఛానల్లో అవైలబుల్గా ఉంటాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్, వందే మాతరం.